రోజు అడుగుతున్నాను సార్, నేను పని రోజు అడుగుతున్నా. సున్న పొదలో ఉంటూ అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. మీరేంటి మీరు వంట చేస్తా అందరి చేత వంట చేసి అందరినీ అది ఖర్చు ఇది ఖర్చు అని చెప్తున్నారు. నేను చూసి పోసేసుకుంటాను అనుకున్నావా? హెల్ప్ చేయొద్దు అన్నట్లా ఆవిడ ఆర్డర్ ఇస్తున్నారు. ఏంటి మీరు చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా అంటున్నాను. 2 టమాటాలు ఇమ్ము కట్ చేయని ఎందుకు అంటున్నారు? కటింగ్ అక్కడ ఆల్రెడీ సుమన్ ఉన్నప్పుడు ఈయనకి ఎందుకు చెప్తున్నారు? కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? సిగ్గు లేకుండా అడుగుతున్నాను నేను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. నా ఆవేదన అర్థం చేసుకో. నువ్వు అన్ని మూసు కూర్చోలేవా? పబ్లిక్ ఏరియాలో అందరు తిరుగుతున్నారు, గార్డెన్ లో కూర్చొని తాగాము. చాలా గొప్ప పని చేసావు. థమ్స్అప్లు మా థమ్స్అప్లు దీనిల గురించి ఎత్తకుండా ఉండడం బెటర్. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? తిమోన్ పవన్ సార్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రుకో జరా సబర్ కరో. పిల్లల్లో ఇవాళ ఎవరికి రంగు పడుద్దో కాసేపు తర్వాత చూద్దాం. ఎక్కడో కొడుతుంది సీనా. తిమోన్ పవన్ ఇస్ ద న్యూ కెప్టెన్ అండ్ అతను డిజర్వింగ్ కెప్టెన్ అని ఎంతమంది అనుకుంటున్నారు? ఓకే మనీష్, నీ రీజన్ ఏంటి? వాడి నోట్లో నోరెందుకు సార్ పెడతారు? వాడికి అసలే నోటి తోలు ఎక్కువ. నేను ఫస్ట్ కెప్టెన్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కొన్ని స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవాలి. నువ్వేం చదివావురా? 3వ క్లాసు. మన గ్యాంగ్ లోనే అందరికన్నా ఎక్కువ చదువుకున్నాను బాలిపొద్దు. ఈ రోజు మనం 15th డే ఆఫ్ హౌస్ లో ఉన్నాం సార్ మనం. అండ్ ఇప్పటి వరకు మానిటర్స్ అసలు చేంజ్ అవ్వలేదు. దాని గురించి అడగట్లా. డస్ హీ డిజర్వ్ టు బి ద కెప్టెన్ ఆర్ నాట్? ఫైట్ చాలా బాగా చేశారు. హీ డిజర్వ్స్ ఇట్. అతను కెప్టెన్ ఆల్రెడీ అయ్యాడు, కానీ అయిన పద్ధతి కరెక్ట్ గా అయ్యాడా లేదా? బర్నీ ఇప్పటికైనా మాట్లాడతావా? బిగ్ బాస్ సైడ్ సంచాలక్ డెసిషన్ ఇస్ ద ఫైనల్ డెసిషన్. అందుకని మాట్లాడవసలా. అంటే అది కానీ వై అనే ప్రశ్న సృష్టించడం నీ హక్కు. ఎందుకు స్టాప్? ఎనీబడి ఇన్ ద హౌస్, ఎవరైనా సరే, మీకు అర్థమైందా? నాకు అర్థం కాలేదు సార్. కన్ఫ్యూజన్ వస్తే నేను ఖచ్చితంగా స్టాప్ అని చెప్తాను. స్టాప్ అని చెప్పినప్పుడు వెంటనే ఆపకపోతే మాత్రం గేమ్ నుంచి ఎలిమినేట్ చేసేస్తానని ఆల్రెడీ చెప్పింది. పొట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. స్టాప్ అన్నప్పుడు కంటిన్యూ చేశాడు కాబట్టి బర్నీ ఎలిమినేటెడ్. అవును సార్. నీకు వీడియో చూపిస్తా. ఇప్పుడు చూడు వాడికి టెన్షన్.
చూసావు కదా, నీ అభిప్రాయం ఏంటి? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? రీతు సరిగ్గా చూడలేదు సార్ ఇద్దరిని. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. డెమో కూడా రాశాడు, మా వైపే ఉండే నేను చూసానంటే తను రియాక్ట్ అవ్వలేదు. సో బలుపా, అహంకారమా, ఏం కన్ను నెత్తుకొచ్చినాయా? సార్ మాకు ఇటు సైడ్ ఉన్నాం కాబట్టి డెమోన్ రాసింది మేమంత పట్టించుకోలేదు. అండ్ టెనెంట్ సైడ్ అటు సైడ్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ డెమోన్ రాసింది కనిపించింది. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. పవన్ రాసింది కూడా రీతు చూసుండక సో ఓన్లీ బర్నీ అన్నే మాత్రమే రాసింది చూసింది అని అనిపించింది నాకైతే. అయ్యే మరి పిల్ల ఆలోచనలు అంటే స్టాప్ అన్నప్పుడు ఆయన ఇంకా నన్ను అటాక్ చేస్తున్నారని ఆ అటాక్ మోడ్ లో ఇలా అన్నాను అంతే సార్. చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. స్టాప్ అన్న తర్వాత రీతు కళ్ళకి క్లియర్ గా పవన్ రాస్తున్నది కనపడుతుంది. పవన్ రాసిన తర్వాతే బర్నీ రాశాడు. అలాంటప్పుడు బర్నీ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు, పవన్ ఎందుకు కంటిన్యూ అయ్యాడు? కరెక్ట్ అడిగా బాబు. అడుగు బాబు అడుగు. చెప్పండి సార్ చెప్పండి. సరే ఈ వీక్ కెప్టెన్ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. రీతు ఆల్రెడీ చెప్పిందా అలా అనొద్దని చెప్పింది. ఇద్దరికి మంచి ఫ్రెండ్ ర్యాప్ ఉంది. నేను అడిగింది ఏంటి సార్? నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది సార్, కొంచెం క్లియర్ గా చెప్పండి మేషారు. నేను అడుగుతుంది ఈ సంఘటన గురించి. ఇది కదా అని చెప్పి ఎలాగైనా కెప్టెన్ చేద్దామని రాంగ్ అయితే ప్లే చేయలేదని నా గట్ట అభిప్రాయం. నిజమా? అరే